జై శ్రీరామ్. హరే రామ హరే కృష్ణ. ముందు వీడియోలో చెప్పాను కదండి, ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళి అన్ని వీడియోస్ తీయాలి అని చెప్పాను కదా. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసామండి. వచ్చాక ఈ లొకేషన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ అనే లొకేషన్ అండి. లాకులు, ఇంకా జంట లాకులు అని లోపలికి ఉంటుంది, అది ఇంకా బాగుంటుందండి. మా ఊర్లో సినిమాలు చాలా మటుకి ఇక్కడే తీస్తారన్నమాట, అంత ఫేమస్ అన్నమాట ఆ లొకేషను. ఇంకా ఈ ఫుడ్ ఫెస్టివల్ దగ్గరకు వచ్చామన్నమాట. అప్పటికే చాలా షాపులు అయితే క్లోజ్ అయిపోయినాయండి, ఇంకా చీకటి పడిపోతుందన్నమాట. కొద్ది కొద్దిగా వెళ్తురుంది, ఇంకా అలాగే వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడ నాకు చాలా సంతోషకరమైన విషయం ఒకటి జరిగిందండి. ఏంటంటే మా ఊరోళ్ళందరూ నా వీడియోస్ చూస్తారంట, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కలిసాను, దగ్గరికి వచ్చి మరీ నన్ను పలకరించారండి. నేను ఎవరి అమ్మాయినో ఏంటో అనేది కూడా ఎవరికి తెలియదు అన్నమాట. నేను వీడియోస్ చేసి కొత్తలో నా వీడియోస్ చూసేవారట, కానీ ఎవరి అమ్మాయి ఆత్రేయపురం అంటున్నారు, ఎవరి అమ్మాయి అనేవారంట అందరూని. తర్వాత 1-2 వీడియోలో అమ్మ కనిపించేసరికి ఓహో పలానా వాళ్ళ అమ్మాయి అని చెప్పేసి అప్పటి నుంచి ఇంకా అందరికీ షేర్ చేసి మా ఊరంతా నా వీడియోస్ షేర్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. నా ప్రతి వీడియో చూస్తారు, లైక్ చేస్తున్నారు, షేర్ కూడా చేస్తున్నారండి. ఇంకా ఇంతకంటే నాకు పెద్ద సంక్రాంతి పండుగ ఉండదేమో అనిపించిందండి వాళ్ళందరినీ కలిసాక. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పిల్లలు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళు కూడా నన్ను ఫాలో అవుతున్నారంట. నన్ను చూడగానే ఆంటీ మీ వీడియోస్ చూస్తాం, చాలా బాగుంటాయి ఆంటీ అనేసి దగ్గరికి వచ్చారండి. ఇంకా చాలామంది కలిసారు, ఇంకా అందరినీ తీయటం అవ్వలేదండి. ఇక్కడైతే బోటింగ్ కూడా ఉంది, మనిషికి 200, 400 అలా తీసుకుంటున్నారండి. చాలా బాగా జరిగింది.